ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేయడం కాదు, ఏకాదశి రోజు 100% ఉపవాసాలు చేస్తే జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన జరుగుతుంది. ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆశీర్వాదంతో 100% ఉంటారు. కాకపోతే దానికి మీ కర్మ కూడా యాడ్ ఆన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన, మన మాట, మన వైఖరి, మన ధోరణి ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ కర్మ ఫలితానికి సంబంధించి. సో ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమైతుంది, బాడీలో ఉన్న తన ఓన్ ఫ్యాటే తను తింటుంది. దాన్నే మనం ఆటోఫిజీ అంటాం, సెల్ఫ్ ఈటింగ్. ఇప్పుడు కీటోజెనిక్ ప్రాసెస్ అంటాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, 16:8. ఇదంతా ఏంటి, సెల్ఫ్ ఈటింగ్. దేని కొరకు, ఆరోగ్యంగా ఉండడం కొరకు. గుర్తు పెట్టుకోండి, శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాలి. మెటీరియలైజ్డ్ నెగిటివ్ ఎనర్జీ ఏంటి, ఎక్సెస్ ఫ్యాట్. దానంతట తన ఫ్యాట్ తినాలి అంటే బాడీకి ఏం అవసరం, ఫాస్టింగ్ అవసరం. అండ్ భగవద్గీతలో లిఖించబడి ఉన్నది, ఫాస్టింగ్ అంటే భోజనానికి దూరంగా ఉండడం కాదు. ఫాస్టింగ్ అంటే దైవ శక్తికి దగ్గరగా ఉండడం, మంత్రాస్ చాంటింగ్ చేసుకుంటూ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మైండ్ సెట్. జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము.